హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద రిలీజ్ కు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. నేను సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో ఎలాంటి హైప్స్ లేకుండా సింపుల్ గా మీతో షేర్ చేస్తున్నాను. అసలు సినిమా ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే ఇరుముడి ఒక రెగ్యులర్ రవితేజ మాస్ సినిమా కాదు. ఇక్కడ మనకు ఎప్పటిలా పంచులు, మాస్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ తో కనిపించే రవితేజ కనిపించరు. ఒక తండ్రిగా, భర్తగా, ఒక పల్లెటూరి వ్యక్తిగా రవితేజను చూపించారు. అతని కూతురు మణిమతో ఉండే బాండింగ్ సినిమాకు చాలా ముఖ్యమైన అంశం. కూతురు ఏం చేసినా తనకు చెప్పాలని, ఆమెకు ఎలాంటి సమస్య వచ్చినా తండ్రిగా తాను అండగా ఉంటానని చెప్పే పాత్రలో రవితేజ చాలా నేచురల్ గా అనిపించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో రవితేజను చూసినప్పుడు మాస్ మహారాజ్ అనే ఇమేజ్ కంటే ఒక యాక్టర్ గా ఎక్కువగా కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది. కథను తొందరగా చెప్పేకుండా గ్రామం, అక్కడి పరిస్థితులు, తండ్రి కూతుళ్ల బంధం, భార్యాభర్తల అనుబంధం ఇవన్నీ నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేశారు. అదే సమయంలో గ్రామంలోని ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చూపించారు. అయితే కథలో ఒక టెన్షన్ మాత్రం మొదటి నుంచే ఉంటుంది. అసలు ఈ అమ్మాయిలను ఎవరు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నలు మనలో కూడా వస్తాయి. ఆ క్యూరియాసిటీని డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు మెయింటైన్ చేశారు. అందుకే ఫస్ట్ హాఫ్ నాకు గ్రిప్పింగ్ గా అనిపించింది. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. త్రినాథ్ పాత్రలో ఆయన చాలా సటిల్ గా నటించారు. కొన్ని సీన్స్ లో ఆయన ఎమోషన్స్ ను ఎక్స్ప్రెస్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా కూతురితో వచ్చే సన్నివేశాల్లో రవితేజ నటన చాలా నేచురల్ గా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత రవితేజ నుంచి ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూడటం నాకు అయితే మంచి ఫీలింగ్ ఇచ్చింది. రవితేజ తర్వాత సినిమాలో నాకు బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ బేబీ నక్షత్రది. మణిమ పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా చేసింది. రవితేజ, బేబీ నక్షత్రం మధ్య వచ్చే తండ్రి కూతుళ్ల సీన్ సినిమాకు ఎమోషనల్ బలం. కొన్ని సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మెన్స్ నిజంగానే మెప్పిస్తుంది. ఇక ప్రియా భవానీ శంకర్ కూడా తన పాత్రకు బాగా సెట్ అయ్యారు. ఒక ప్రేమించే భార్యగా, కూతురి విషయంలో ఆందోళన చెందే తల్లిగా ఆమె నటన బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలకమైన ఎమోషనల్ సీన్ లో ఆమె పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. సాయి కుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తో పాటు మిగతా నటినట్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఇక్కడే సినిమాకు కొంచెం మైనస్ అనిపించింది. ట్విస్ట్ వచ్చే వరకు సినిమా మనల్ని బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ ట్విస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో కొంతవరకు ఊహించగలుగుతాం. అక్కడి నుంచి కథనం కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం మంచి ఎమోషన్ తో ముగించారు. అయితే ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ కు వెళ్లే ముందు వచ్చే కొన్ని సీన్స్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపించింది. సినిమాలో అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అయ్యప్ప స్వామి పాటలు స్క్రీన్ మీద చాలా బాగున్నాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాట బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సీన్ థియేటర్ లో మంచి హై ఇస్తుంది. ఆ సీన్ కు థియేటర్ లో రెస్పాన్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ గా జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్. టెన్షన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో స్కోర్ బాగా వర్క్ అయింది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చాలా అందంగా చూపించారు. కొన్ని విజువల్స్ చూస్తుంటే సినిమా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇక మైనస్ విషయానికి వస్తే సినిమాలో ప్రధానంగా నాకు అనిపించిన మైనస్ ట్విస్ట్ తర్వాత కథ కొంత ప్రిడిక్టబుల్ గా మారడం, అలాగే కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. సమాజంలో జరుగుతున్న విషయాలనే చూపించారు కాబట్టి వాటి ఇంపాక్ట్ అర్థమవుతుంది. కానీ థియేటర్ లో చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు మాత్రం కాస్త హెవీగా అనిపిస్తాయి. ఫైనల్ గా నా మాట మొత్తంగా చెప్పాలంటే ఇరుముడి పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ ఒక మంచి ప్రయత్నం. రవితేజ తన రెగ్యులర్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఇలాంటి కథ చేయడం నాకు బాగా నచ్చింది. శివ నిర్వాణ కూడా ఆడపిల్ల పెంపకం, వాళ్లకు ధైర్యం ఇవ్వడం, సమాజంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అనే మంచి పాయింట్ ను తీసుకుని సినిమా చేశారు. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల ఎమోషన్ బాగా వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. రవితేజ, బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా ప్లస్. కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ తర్వాత కొంచెం ప్రిడిక్టబుల్ గా మారడం, కొన్ని సీన్స్ సాగినట్టుగా అనిపించడం మైనస్. అయినా సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఆలోచనతో బయటకు వస్తాం. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఈ సినిమాతో చాలా కనెక్ట్ అవుతారు. నా వరకు అయితే ఇరుముడికి 3/5 రేటింగ్. రవితేజ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఒకసారి చూడొచ్చు. మరి మీరు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి నిజాయితీగా సినిమా చూసి చెప్పే రివ్యూస్ కోసం హలో టాలీవుడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్